అదండి ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా కమ్మనైన స్వీట్ చేసుకుందాము. కొబ్బరి అయితే ఎంత తీసుకుంటామో అందులో సగము చక్కెర తీసుకోవాలి, సరిపోద్ది. చూసారు కదా, ఇంత కొబ్బరి తీసుకుంటే ఇందులో సగం చక్కెర తీసుకోవాలి, సరిపోద్ది. ఇప్పుడు ఈ కొబ్బరితో కమ్మనైన స్వీట్ చేసుకుందాము. ఎట్లా చేసుకుందాము చూద్దామా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక 4-5 బ్రెడ్ పీసులు తీసుకుందాము. నేనైతే ఒక 5 తీసుకున్నా. ఎన్నైనా చేసుకోవచ్చు, అది మన ఇష్టము. 4 చేసుకోవచ్చు, 5 చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది సైడ్లో కట్ చేసుకుందాము. నాలుగు సైడ్లు కూడా ఈ బ్రౌన్ కలర్ మొత్తం కట్ చేసుకోవాలి. నాలుగు సైడ్లు కూడా ఇట్లా కట్ చేసుకోవాలి. నాలుగు సైడ్లు కూడా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇవి ఉన్నాయి ఏం కాదు, కానీ కలరు వేరే అయింది, అందుకే ఇవి తీసేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుందాం. ఇందులో సరిపోద్ది 2 చెంచాలు. ఈ కొబ్బరి పొడి ఇందులో వేసుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా ఇది గోలంగానే కొద్దిగా ఈ చక్కెర వేసుకుందాము. కొద్దిగా ఇది ఫ్రై కాగానే చక్కెర వేసిందంటే కొంచెము లూజ్ అయ్యింది కదా, ఇదంతా కూడా చక్కెర కరిగితే దోరగా వేంపుకోవాలి. ఇది ఈ కొబ్బరి పొడిని తురుమును ఇట్లా దోరగా వేంపుకోవాలి. ఈ నెయ్యిలా చక్కెర కరిగిందంటే ఇట్లా లూజ్ అయింది కదా, ఇదంతా కూడా దగ్గరికి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలుపుకున్న కొద్దీ దగ్గరికి వస్తుంది, మంచిగా వేగుతుంది. ఇందులో ఒక 2 యాలకులు ఇట్లా నలుగొట్టుకొని వేసుకోవాలి. వేసుకున్నాక ఈ చక్కెర అంతా కరిగి ఇట్లా మంచిగా దగ్గరికి వచ్చినాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఆపేసుకుందాము స్టవ్. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయ్యేదాకా పక్కకు తీసుకుందాము. ఇది ఇప్పుడు పక్క తీసుకుందాము. ఫస్టే మనము ఇట్లా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసులు ఉన్నాయి కదా, వీటిని కొంచెము చపాతీ కర్రతో ఇట్లా కొంచెం చెయ్యాలి. ఇట్లా కొంచెం చేసినామంటే ఇది అండుగుతుంది, మంచిగా కొద్దిగా వెడల్పు అవుతుంది ఈ బ్రెడ్ పీసు. అయినాక మనం తయారు చేసుకున్నది ఇందులో పెట్టుకోవాలి. ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని సైడ్లో కొంచెము
వాటర్ అప్లై చేయాలి ఈ సైడ్లకు. ఇట్లా చేసుకోవాలి. ఇట్లా 2 సైడ్లకు చేసుకొని దీన్ని ఇట్లా మలుచుకోవాలి. ఇట్లా ఒక సైడ్ మలుచుకొని ఇది మనం ఇట్లాంటిది ఒకటి తీసుకొని ఒక షేప్ చేసుకుందాము. ఇట్లా చేసుకొని తీసుకొని ఈ సైడ్లు తీసేసుకోవాలి. ఇట్లా ఇట్లా ఒక షేప్ చేసుకోవాలి. ఈ సైడ్లు ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి అన్నీ కూడా. ఇట్లా చేసుకొని అన్నీ పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇంకోటి కూడా ఇట్లనే సేమ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకొని ఇంత తీసుకొని ఇందులో పెట్టుకొని ఇది కూడా సేమ్ మలుచుకోవాలి. ఇట్లా ఇది కూడా మళ్ళీ ఇట్లా చేసుకోవాలి. చేసుకున్నాక సైడ్ అంతా తీసేసుకోవాలి. ఇట్లా తీసేసుకున్నాక ఇట్లా చేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా చేసుకొని పక్కకు తీసుకోవాలి. మనం ఇవి ఏ షేపుల్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం కర్జల షేప్లో చేసిన. ఇవి కర్జకాయలు అంటారు కదా, ఆ షేప్లో చేసినవి. మనం ఏ షేపుల్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము. కొంచెము నూనె వేడిగానే ఇది ఒకటొకటి వేసుకొని కాల్చుకోవాలి. రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక సైడు కాలినాక ఇంకొక సైడ్ దింపేసుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇదిగో ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది ఈ స్వీట్. చూసారు కదా, ఇట్లా చేసుకోవాలి. అన్నీ కూడా ఇంతే. ఇక ఇంకో సైడ్ దింపేసుకుందాం ఒకసారి. ఇదిగో ఈ స్వీట్ వేయడం అయితే అయిపోయిందండి. ఇట్లుంటాయి చూసారు కదా. నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. మనం ఇంట్లో తినాలి తినాలని అనిపించినప్పుడైనా తినాలి అనిపించేటప్పుడైనా ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఎట్లుందన్నది. చూస్తేనే ఇట్లుంది కదా. లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే. ఒకటైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. అంత టేస్ట్గా ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చినా చుట్టాలు వచ్చినా అప్పటిదప్పుడైతే చేసుకోవచ్చు. ఇట్లా చేసుకొని అయితే స్వీట్ పెట్టుకోవచ్చు. ఇష్టంగానైనా ఒక్కడికంటే ఎక్కువనైతే తినలేము, ఎందుకంటే ఒక్కడి తింటేనే మనకు సరిపోద్ది. అట్లుంటుంది. బాయ్ అండి. మీకు నచ్చితేనైతే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని
మన ఛానల్కి వెళ్ళి మీరు కూడా చేసుకోండి. నేను ఎట్లా చేసినానది చూసి మీరు చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. చూసారు కదా, ఇవన్నీ మన ఇంట్లో ఎప్పటికి ఉండేటివే దాదాపు. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు ఈ వంట